అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ముంబై నటి కేసులో ఎంతటి వారున్నా శిక్ష పడేలా చేస్తాం స్పష్టం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. మాదక ద్రవ్యాలకు యువత బానిస కావద్దు సంకల్పం సదస్సులో విద్యార్థులకు సూచించిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి. రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి సూచించిన వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామారావు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ముంబై నటి జత్వానీ కేసులో ఎంతటి వారున్నా చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సచివాలయంలోని హోంమంత్రి ఛాంబర్లో కుటుంబ సభ్యులతో సహా తనను కలవడానికి వచ్చిన ముంబై నటి జత్వానీకి హోంమంత్రి అనిత ధైర్యం చెప్పారు. ఇప్పటికే 3 ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్న విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. అందుకు ముంబై నటి జత్వానీ ప్రభుత్వానికి హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని నటి జత్వానీ కోరారు. కేసు ముగిసే వరకు విజయవాడలో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలని నటి జత్వానీ హోంమంత్రికి వినతి పత్రం అందజేశారు. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను భ్రష్టు పట్టించారని టీడీపీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వును కలిపారని మండిపడ్డారు. ప్రసాదం నుంచి నిత్యాన్న ప్రసాదం వరకు అన్నింటినీ సర్వనాశనం చేశారని విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డు ప్రసాదాన్ని నాసిరకంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఈరోజు మేము అడుగుతున్నాం, సుబ్బారెడ్డి, ఒరే సుబ్బుడు ఇందిరా వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా? గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా? వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా? కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా? ఎంత అపచారం అని అడుగుతున్నా. అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం. ఈరోజు ఇదేనా మీ పాలన? సరే, మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని కొట్టావు, మా లూడి. ఆ స్వామి ఏం పాపం చేశాడు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి నమ్మరు. మేము పదే చెప్తున్నాం, తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి, వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం. ఈరోజు రుజువైంది. నేను చెప్పటంలా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారని. తిరుమల లడ్డూల తయారీలో నాణ్యతపై అధికారులు తెలిపిన విషయాలపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తిరుమలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. జగన్ చేసిన పాపాలు, అక్రమాలు పుట్టల్లో పాముల్లా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. ఆగస్టు 2023 నుంచి వాలంటీర్లను ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు. సలహాదారులకు మాత్రం పదవీ కాలం ముగియక ముందే జగన్ ఎలా రెన్యువల్ చేశారని నిలదీశారు. గత 5 ఏళ్లలో సాక్షి పత్రికకు అడ్డగోలుగా ప్రజాధనం దోచిపెట్టారని మండిపడ్డారు. తిరుమల దేవస్థానంలో లడ్ల తయారీలో
మనకి విచారణలో జరిగిన వాస్తవాల్ని ఈ రోజు ఉన్నటువంటి అధికారుల ద్వారా వచ్చిన విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, చాలా కాలం నీ బాబాయ్ చైర్మన్ గా వ్యవహరించాడు, ఆశ్రిత పక్షపాతం రుజువు చేసుకుంటా ఉంటే ఆయన మాట్లాడితే ప్రమాణానికి సిద్ధం అంటున్నాడు. ప్రమాణం వద్దు, నిష్పక్షపాతంగా కుదిరితే నువ్వు ఏదైనా సిఐడి ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీలో కోరితే సుబ్బారెడ్డి గారికి బాగుంటది. నీ ప్రాంతంలో నీ ఊరి దగ్గర గేట్లు కొట్టుకుపోతే నీకు బాధ్యత లేదు. కానీ ఈ రోజు లడ్డుల్లో వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా లడ్డు నాణ్యత లోపించిన దానివల్ల ఇది మీరు అధికారులు చూస్తే వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి ఇవన్నీ పరిశీలన చేస్తే వచ్చిన దాన్ని మా ముఖ్యమంత్రి మాట్లాడితే నువ్వు సిగ్గు లేకుండా ప్రమాణాల కోసం మాట్లాడుతున్నావు. ప్రమాణాల కనుక ఉన్నట్టయితే తిరుపతిలో చేసిన దారుణాలు ఇన్ని కాదు, ఇవన్నిటి కూడా నిగ్గుదాల్చాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద సమగ్ర విచారణకు నువ్వు కోరింటే మేము సంతోషించామని కూడా తెలియజేసుకుంటూ, మాదక ద్రవ్యాలకు యువత బానిసలు కావద్దని, యువత బంగారు భవిష్యత్తును కాపాడుకుని తల్లిదండ్రులకు మార్గదర్శకంగా నిలవాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంచేరు మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో సంకల్పం అనే పేరుతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ గంజాయి తదితర మత్తు పదార్థాలకు యువత బానిసలు కావద్దని అన్నారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఎక్కువ శాతం మంది ఇటువంటి డ్రగ్స్కు అలవాటు పడి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అలాగే మీ తోటి వ్యక్తులకు కూడా చెప్పాలని ఆయన కోరారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ యువతను చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి తీసుకువెళ్లే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనందదాయకమని ఆమె అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ యువత చెడు మార్గంలో పయనిస్తే సంఘంలో గుర్తింపు లేకుండా పోతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా ఉండాలని ఆయన సూచించారు. మిరాకిల్ సంస్థ సీఈఓ లోకం ప్రసాద్ మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందని చెప్పారు. అలాగే పలువురు వక్తలు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భోగాపురం సిఐ ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో యూత్, ఈ నియోజకవర్గంలో యూత్ కూడా అనవసరమైన ప్రెషర్స్ కోసం ఈ డ్రగ్స్ అనే దానికి బానిస అవుతున్నారు. తమ కెరీర్ని, తమ ఫ్యూచర్ని, అలాగే తమ తల్లిదండ్రుల్ని కూడా బాధ పెడుతున్నారని మీ అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఈ ఆడిటోరియంలో ఒక 700-800 మంది ఉండొచ్చు, కానీ మన కాలేజీలో 3000 మంది ఉన్నారు. అలాగే మన నియోజకవర్గంలో చాలా కాలేజీలు ఉన్నాయి. చాలా చోట్లకు వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేస్తానని ఈరోజు వారు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టుగా హెచ్ఐవి అన్నదాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఈరోజు ఈ డ్రగ్స్ అనేది మన దేశాన్ని, మన రాష్ట్రాలని, మన ప్రజల్ని పట్టి పీడిస్తున్నది. ఎన్నో కుటుంబాలని నాశనం అయ్యేటట్టు చూస్తున్నది. మీరందరూ ఎంత భావోద్వేగానికి గురారో నాకు తెలియదు, కానీ ఇందాక వీడియోలు చూపించినప్పుడు అయితే మటుకు నా కళ్ళని నీళ్ళు వచ్చాయి. ఈరోజు మన తల్లిదండ్రులు ఒకరిని ఇద్దరిని కంటున్నారు. ఎందుకని? వాళ్ళకు మంచి జీవితాన్ని ఇవ్వాలి. ఈరోజు నేను ఒక ఆటో డ్రైవర్ని, కానీ నా పిల్లలు బాగా చదువుకోవాలి, రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని సంపాదించిన ప్రతి పైసాని కూడా చాలా జాగ్రత్తగా ఉంచి తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. Foreign policy also, if we want to destroy a nation, if we want to create problems for a nation, make the young population addicted to drugs and rest will be taken care of. So many of our neighboring countries have been doing it to our nation. బట్ అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే మన స్టేట్ బార్డర్ దగ్గర, మన స్టేట్లో కూడా కొంత భాగంలో ఇక్కడ నుంచే మొత్తం దేశానికి డ్రగ్స్ సప్లై అవుతా ఉంది. ఇక్కడ నుంచే బయటికి కూడా పోతా ఉంది. సో దాని మీద ఏం చేయాలి, ఎలా చేయాలి, అది అన్ని గవర్నమెంట్ ఈస్ టేకింగ్ స్టెప్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ దాంతో ఏమవుతుందంటే మనకి ఈ డ్రగ్స్ ఎక్సెస్ పెరిగిపోయింది. ఆంధ్రాలో పర్టికులర్లీ మన నార్త్ కోస్టల్లో, నార్త్ జిల్లాల్లో డ్రగ్స్కి ఎక్సెస్ పెరిగిపోయింది. ప్రతి ఒక్క చిన్న చిన్న ఊర్లో, కాలేజెస్లో అందరూ అంటే చాలా మంది డ్రగ్స్ వాడుతున్నారు, డ్రగ్స్ వాడడం స్టార్ట్ చేస్తున్నారు. సో దాన్ని ఎలా అడ్రస్ చేయాలంటే ద ఓన్లీ వే ఇస్ అవేర్నెస్. ఎంతమందిని పట్టుకుంటాము? పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ పని చేస్తుంది, కానీ ఎంతమందిని పట్టుకుంటాము, ఎంతమందిని జైల్లో వేస్తాము? దట్ హ్యాస్ ఇట్స్ లిమిటేషన్స్. సో ద్రవ్యాలు, వాటి యొక్క లభ్యత, వాటిని సేవించడం, వాటి ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి చెడు అనేటువంటి చాలా ప్రమాదమైనటువంటి స్థాయిలో ఉంది. కాబట్టి దానికి ఇంత ఫోకస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది గుర్తించడం ద్వారా మనం
ఈ సమస్య మీద చాలా డీప్గా వెళ్ళి చాలా విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం, అదేవిధంగా దాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియచేయాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది. ఇది ఒకరి సమస్య కాదు, సమాజం యొక్క సమస్య. నేను ముందు చెప్పినట్టుగానే సమాజంలోనూ అదేవిధంగా వ్యక్తులకి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. సమాజ పరంగా మనం చూస్తే పేదరికం అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య, నిరుద్యోగం అనేటువంటిది ప్రధానమైన సమస్య, అదేవిధంగా విద్య అవకాశాలు, ఆరోగ్యపరంగా అవకాశాలు లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరంలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞను 6 నగరపాలక సంస్థ అధికారులు చేయించారు. విజయనగరంలోని 6 సర్కిల్ ప్రాంతాలలో ఉన్న 6 పాఠశాలల్లో ప్రతిజ్ఞా కార్యక్రమాలు నిర్వహించారు. బాబామెట్టలోని బాలికల పాఠశాల, కేంద్రీయ విద్యాలయం, బీబీఎం స్కూల్, కంటోన్మెంట్ స్కూల్, పీటీ అగ్రహారం స్కూల్, పువ్వాడ స్కూళ్లలో స్వచ్ఛత ప్రతిజ్ఞా కార్యక్రమాలు జరిగాయి. బీపీఎం స్కూల్ వద్ద నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చిన్నతనం నుండే అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, పారిశుధ్య పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రోగ్రామ్స్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు అనేవి మన సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభించామండి. ఈరోజు 3వ రోజు. ముఖ్యంగా ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది, అలాగే రక్షణ వ్యవస్థలో 3వ స్థానంలో ఉంది. కానీ ఈ పర్యావరణ పరంగా కానీ ఈ పారిశుధ్యం పరంగా కానీ మనం మిగతా దేశాలతో పోల్చుకుంటే కొంత వెనకబడి ఉన్నాం. ఈ ఉద్దేశంతో మనకి మహాత్మా గాంధీ గారు గత 2 ఏళ్ళుగా 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అహింస మార్గంలో భారతదేశం స్వతంత్రం సాధించారు. ఆయన ఇంకో కళ ఏంటంటే భారతదేశాన్ని స్వచ్ఛంగా చూడాలని. అందుకోసమనే మహాత్మా గాంధీ మన జయంతి అయిన అక్టోబర్ 2తో ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మనం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం పారిశుధ్య కార్యక్రమాలు 360 రోజులు నిర్వర్తిస్తున్నప్పటికీ కేవలం ఈ స్వచ్ఛ భారత్కి కొంత పీరియడ్ ఎందుకు కేటాయిస్తామంటే, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేయడం ద్వారా, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకురావడం కోసం అండి. మన ఈరోజు భారతదేశం చూసుకుంటే ఆర్థిక పరంగా కానీ రక్షణ పరంగా కానీ ప్రపంచంలో టాప్ 10లో ఉన్నాయి. కానీ ఈ ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి మనం అత్యంత వెనకబడి ఉన్నాం. సో మన జాతిపిత మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ పరిసరాలు శుభ్రత, ప్లాస్టిక్ నివారణ అన్న ఆలోచనతో ఈరోజు స్కూల్లో ప్రతిజ్ఞా కార్యక్రమం స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం 2024 కార్యక్రమం మూడో రోజు కార్యక్రమం ఈరోజు మన స్కూల్లో ప్రతి ద్వారా పిల్లలతో ప్రమాణకం చేయడం జరిగింది. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, చెరువులు రక్షించుకోవాలి, పూర్తిగా కాలుష్య నివారణ చేసుకోవాలి అన్న ఆలోచనతో మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు కూడా పిల్లలపైన పరిశుభ్రత పైన ఉందన్న ఆలోచనతో ఈరోజు స్కూల్లో పిల్లలతో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అయితే గతంలో కన్నా ఈరోజు అందరూ అవగాహన, మనం చెప్పే కన్నా గతంలో కన్నా ఇప్పుడు అవగాహన కలిగి ఉన్నారు పిల్లలు కూడా. ఈరోజు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి ఈరోజు స్కూల్లో ప్రతిజ్ఞా కార్యక్రమం చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. ఇంకా ముందు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా మేము మా వార్డు తరపు నుంచి, నేను మా స్కూల్ తరపు నుంచి మా మేడం గారు, మా శానిటేషన్ తరపు నుంచి ఇన్స్పెక్టర్లు కానీ సెక్రటరీలు కానీ అందరూ కూడా ఈరోజు పూర్తిగా ఫుల్ ప్లేజ్గా ఏ కార్యక్రమం అయినా ఫుల్ ప్లేజ్గా నిజాయితీగా నిస్వార్థంగా ఎక్కడా ఏటి లేకుండా 10 మందికి అవగాహన కల్పించాలి, మంచి పొందాలని ఆలోచనతో ఈరోజు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఈ నెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు విశ్వశాంతి లోక కళ్యాణార్థం శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని జగన్నాథ స్వామి ఆలయ అర్చకులు పనిహారం పవన్ కళ్యాణ్ మణికంఠ స్వామి పేర్కొన్నారు. నగరంలోని సంతపేట జగన్నాథ స్వామి ఆలయంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆలయ కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో కాపగంటి ప్రకాష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వేయించేసి ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానంలో
ఈ యొక్క విశేషమైనటువంటి దక్షిణాయనంలో భాద్రపద మాసంలో మహాలయ పక్షంలో విశేషంగా శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞ మహోత్సవం అనేటువంటి బృహత్త కార్యాన్ని మన ఆలయంలో నిర్వహించదలిచాం. ఆ యొక్క కార్యక్రమం సందర్భంగా తేదీ 21వ తారీఖు నుండి తేదీ 29వ తారీఖు దాకా ఈ యొక్క కార్యక్రమాన్ని విశేషంగా మన ఆలయంలో నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభంగా 21వ తారీఖు అంకురారోపణతో ప్రారంభించి 28వ తారీఖు ఉదయం అవభృతంతో ఈ యొక్క కార్యక్రమాన్ని సమాప్తి చేసుకుని అదే రోజు సాయంత్రం విశేషంగా స్వామివారి రుక్మిణీ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం. అదేవిధంగా మహాలయ పక్షం సందర్భంగా ఈ యొక్క పితృకార్య సముచ్చర్థం మన జగన్నాథ స్వామి ఆలయంలో వైభవేష్టి అనేటువంటి విశేష కార్యక్రమాన్ని కూడా మన ఆలయంలో తలంపజేశాం. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క భాగవతంలో ఈ యొక్క జగన్నాథ స్వామి అదేవిధంగా శ్రీమన్నారాయణమూర్తి యొక్క విశేష 21 అవతారాలు కూడా వర్ణన, ఆ యొక్క వర్ణనలో విశేషమైనటువంటి అవతారాలైనటువంటి దశావతారాలన్నీ కూడా రోజుకొక అవతారం చొప్పున స్వామికి విశేష ఆరాధనలు, విశేష హోమం, అదేవిధంగా స్వామికి ప్రతిరోజు సాయంత్రం విశేష కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. సంతపేట శ్రీ జగన్నాథ స్వామి ఆలయం అత్యంత పురాతనమైనది. సుమారు 800 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో ఏ కార్యక్రమం జరిపినా అత్యంత శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం చాలా దివ్యంగా జరగడం ఆనవాయితీ. అయితే విశ్వశాంతిని ఆకాంక్షించి ఈ 7 రోజుల పాటు జరిగే భాగవత సప్తాహ కార్యక్రమం చాలా విశేషమైనది. ఇది మన విజయనగర పట్టణంలో నిర్వహించడానికి ఇక్కడ మన ఆలయ అర్చకులే కానివ్వండి, జగన్నాథాచార్యులు కానివ్వండి, జగన్నాథ సేవా సమితి సభ్యులు కానివ్వండి ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ 7 రోజుల కార్యక్రమం కూడా చాలా విశిష్టమైనది, దివ్యమైన రీతిలో దీనికి అంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం పూజా కార్యక్రమాలు, హోమాలతో పాటు సాయంకాలం ఒక విశేష కళ్యాణం, ప్రవచనం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో వీక్షించి తరించాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి గురువారం వార్డు పర్యటనలో భాగంగా ఈరోజు 9వ డివిజన్లో నగరపాలక సంస్థ అధికారులు పర్యటించారు. కాటవీధి ఉర్దూ స్కూల్ నుండి ప్రారంభమైన వార్డు పర్యటనలో పాఠశాలల స్థితిగతులు, పారిశుద్ధ్యం, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నలన్నయ్య ఆదేశాల మేరకు సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానంగా ఉర్దూ పాఠశాల ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెప్పారు. స్థానిక కార్పొరేటర్ సయ్యద్ గౌజ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు వచ్చి సమస్యలు తెలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సమస్యలు కూడా త్వరగా పరిష్కారం చేస్తే ప్రజలకు మరింత మేలు చేకూరుతున్నట్లవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంట్లో సమస్యలు మన అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం. ఆబాదీ ఉర్దూ స్కూల్ దగ్గర కూడా, నెక్స్ట్ గోల్సాల్లో పార్క్ ఫెన్సింగ్, నెక్స్ట్ చిన్న కాలువలు, గడప గడపలో శాంక్షన్ అయిన కాలువలు, రోడ్లు అన్నీ చూపించాం. ఏమేమి పెండింగ్లు ఉన్నాయో సార్ దృష్టికి పెట్టాం. ఆ సార్కి కొంచెం తొందరగా చేసేటట్టు ప్రయత్నించమని చెప్పాం. అంటే గడప గడపలో శాంక్షన్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ, కాదు మరి ఆగిపోయినట్టే ప్రస్తుతానికి కొత్తగా మరి పెట్టించమన్నాం. సార్ సానుకూలంగా స్పందించారు, పెట్టిస్తా అన్నారు. వాళ్ళ గురించి చెప్పా. ఈ అసిస్టెంట్ కమిషనర్ గారి దృష్టిలో పెట్టాం. సార్ స్పందించారు, వెంటనే చేయడానికి చర్యలు తీసుకోమని అధికారులుగా ఆదేశించారు. అలాగే మన గోల్సాల పార్క్ ఫెన్సింగ్ గురించి కూడా చెప్పాం. ఇంతకుముందు శంకుస్థాపన జరిగిపోయింది, కానీ ఇప్పుడు వర్కులు చేయలేదు, కాంట్రాక్టర్ రాలేదు. ఆయనకి నోటీస్ ఇచ్చి కొత్త కాంట్రాక్టర్ని పిలిచి ఆ పని చేయించమని కోరాం. ఆయన స్పందించారు, అధికారులు చెప్పారు, అంత తొందరగా చేస్తాను. క్షత్రియ కళ్యాణ మండపంలో విజయనగరం జిల్లా క్షత్రియ పరిషత్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు పెనుమత్స సీతారామరాజు,
సాగి సీతారామరాజులు మాట్లాడుతూ గడిచిన ఎన్నికలలో భాగంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని ప్రకటించి నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేశారు. జూలై 4వ తేదీ 2023లో విజయవాడలో జరిగిన అల్లూరి 125వ జయంతి వేడుకలలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర కన్వీనర్ గొట్టుముక్కల రఘురాజు, కో కన్వీనర్ బుద్ధరాజు శివాజీ, జిల్లా కన్వీనర్ కేఆర్కే రాజులు 3 ప్రతిపాదనలు పెట్టి వాటిని వెనువెంటనే అదే సభలో చంద్రబాబు నాయుడు ప్రకటించే విధంగా కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల లోపలే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో చేర్చిందో ఆ విషయాన్ని వెంటనే ప్రభుత్వం చేసినందుకు కూడా మేము అందరం ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఎలాగుందని తెలియజేయడానికి కూడా ప్రజల్లో ఒక ప్రజల యొక్క మన్ననలు కూడా ఈ కూటమి ప్రభుత్వం పొందిందని, దానికి కూడా మా యొక్క విజయనగరం నుంచి మా పరిషత్ యొక్క సభ్యులు కానీ దీనికి కానీ ఎన్నవేళ ఏ రోజైనా ఈ ప్రభుత్వానికి మేము వెనుకుంటామని కూడా ఈ పత్రిక సమానంగా మేము అందరం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్లో మీ అందరికీ తెలిసిందే, స్టేట్లో ఉన్న కార్పొరేషన్లు ఏవి కూడా పత్రికా సమానంగానే ముందుకు కానీ ఒక ప్రభుత్వానికి మేము మీ వెనకాల ఉంటాం అని చెప్పి అక్కడ అనౌన్స్ చేయలేదు. ఒక్క విజయనగరం క్షత్రియ పరిషత్ మాత్రమే కూటమి ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. క్షత్రియ కార్పొరేషన్ బాడీని ఏర్పాటు చేశారు, కానీ ఒక్క నయా పైసా దానికి నిధిని మంజూరు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ మేనిఫెస్టోలో మనకి పెట్టారు కాబట్టి మీ సమక్షంలో మేము ప్రభుత్వాన్ని ఈ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ క్షత్రియ కార్పొరేషన్ పరిపుష్టం చేసి నిధులు కేటాయించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మనకి మరొక ప్రముఖ వ్యక్తి డాక్టర్ పివిజి రాజు గారు. ఆయన భారతదేశంలోనే మొట్టమొదటి సంస్థానాన్ని అన్కండిషనల్గా భారత యూనియన్లో చేర్చి విజయనగరం కోటను కూడా విద్య కోసం దానం చేసినటువంటి మహనీయుడు. దేశం మొత్తం మీద ఒకే ఒక్క పట్టాభిషిక్తుడైనటువంటి మహారాజు డాక్టర్ పివిజి రాజు గారు. ఆయన త్యాగాన్ని గుర్తింపుగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటి పేరుతో వస్తుందో అందులో ఒక ప్రధానమైనటువంటి టెర్మినల్కి డాక్టర్ పివిజి రాజు గారు టెర్మినల్ నామకరణం చేయవలసిందిగా మనం ప్రార్థిస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇది మా ఒక్క విజయనగరం క్షత్రియ పరిషత్ మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలోని ఈ దేశంలో ఉండేటువంటి క్షత్రియులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా క్షత్రియులతో పాటు మనకి మిగతా ప్రజలందరూ అల్లూరి సీతారామరాజు అంటే ఒక క్షత్రియుడు కాదు, అట్టడుగున ఉండేటువంటి గిరిజనులకి బడుగు వర్గాలకి అండగా నిలిచినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ దేశ ప్రజలందరూ కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టడం వలన చాలా సంతోషంగా ఉంటున్నారని మీకు ఇందు ముఖంగా తెలియజేస్తూ, వర్షాలు ఎక్కువగా కురిసిన నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 87% వరి పంట సాగు జరిగిందని, 86,000 హెక్టార్లకు పైగా వరి నాట్లు వేయడం జరిగిందని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన వాచ్ న్యూస్తో మాట్లాడారు. ఇప్పటి వరకు ఈ పంట 91% నమోదైందని అన్నారు. ఈకేవైసీ 40% నమోదైందన్నారు. రైతులు ఈకేవైసీ కోసం ఈ నెల 23వ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. సమీప రైతు సేవా కేంద్రాల ద్వారా వారి పేర్లను నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. మరి 96% వరకు సాగు జరిగిందని, అంటే 86,452 హెక్టార్స్లో మరి వరి పంట సాగు అవ్వడం జరిగింది. మరి ఈ పంట అనే కార్యక్రమం కూడా మన వ్యవసాయ శాఖ చేపడతా ఉంది, రైతులందరూ తెలిసిందే. ఈ పంట విషయంలో కూడా మన జిల్లాలో మరి ఇప్పటివరకు 91% ఈ పంట అనేది మనం నమోదు చేయడం జరిగిందండి. అలాగే మరి ఈకేవైసీ కూడా 49% ఇప్పుడు ఈ రోజు వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి గౌరవ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ పంట సంబంధించిన టైం లైన్స్ కూడా కొద్దిగా మరి చేంజ్ చేయడం జరిగిందండి. అండ్ కొంచెం మనకు వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇప్పుడు మరి ఈ నెల 23 వరకు కూడా మరి
మన ఈ పంట నమోదు చేసుకోవడానికి కానీ ఈకేవైసీ చేసుకోవడానికి కానీ వారు ఒక వారం రోజులు అదనంగా మన టైం అయితే ఇవ్వడం జరిగిందండి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మరి మీ సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి వెంటనే ఈ పంట నమోదు కానీ లేకపోతే మన ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలండి. ముఖ్యంగా మరి మన ప్రాంతంలో రైతులందరూ కూడా మన యొక్క ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారానే మనము అమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి మరి మన ధాన్యం కొనుగోలు విషయంలో మీరు ఈకేవైసీ కానీ ఈ పంట కానీ నమోదు చేసుకున్నట్లయితే మరి మీ యొక్క ధాన్యం సంబంధించిన ఇబ్బందులు అనేది కొనుగోలు అనేది సక్రమంగా జరగదు. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులందరికీ మేము విజ్ఞప్తి చేసేదని వ్యవసాయ శాఖ పరంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటి వరకు మనకి వరి పంట నాట్లైన వరి పంట అంతా కూడా మనం ఈ పంటలో నమోదు చేయడం జరిగింది. మరి ఈకేవైసీ మాత్రం ఇంకా కొంతమంది రైతులు ముందుకు రావట్లేదు. సో దయచేసి మరి మీరు ముందుకు వచ్చి మీరు ఈకేవైసీ ఇప్పుడు చాలా ఉధృతంగా అన్ని గ్రామాల్లో కూడా మన వ్యవసాయ సంబంధించిన ఆర్ఎస్కే అసిస్టెంట్స్ చేపడుతూ ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా దీన్ని మీరు చేయించుకోవాల్సిందే కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకొని ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తే రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విపరీతమైన అరాచకం ప్రారంభమవుతుందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాలని, అది జరిగితేనే కఠిన మద్య నియంత్రణతో పాటుగా చట్టవిరుద్ధంగా వచ్చే బెల్ట్ షాపులలో టార్గెట్ పెట్టి మద్యం అమ్మించే సిండికేట్లలో ప్రభుత్వ సెలవు దినాల్లో మద్యం అమ్మకుండా అరికట్టేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వం ప్రైవేట్కి అవకాశాలు ఇవ్వనప్పటికీ ముఖ్యమంత్రి తన సొంత బ్రాండ్లను ప్రభుత్వం ద్వారా అమ్మించడం రాష్ట్రానికి దరిద్రంగా మారిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి అపార అనుభవం ఉండి కూడా ప్రైవేట్ గా మద్యం అమ్మకానికి పాలసీని తేవడం ఆవేదన కలిగించింది. భారతదేశం గర్వపడే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు పేరుని మేము పెడుతున్నామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. చాలా సంతోషం, దాన్ని కాదని అనలేం. కానీ పెడితే పీవీజీ రాజు గారి పేరు పెట్టాలి, లేకపోతే గురజాడ పేరు పెట్టాలి. సరే, మీ ఇష్టం, మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాం. కానీ స్థానికంగా ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ కడుతున్నప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ప్రాంతంలోనే పనిచేసిన ఇద్దరు ప్రధానమైన రాజకీయ నేతలు ఉన్నారు. వాళ్ళు ప్రజల జీవితాల కోసం పనిచేశారు, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేశారు. ఒకరు గౌరవ పతివాడ నారాయణ స్వామి నాయుడు, రెండు కొమ్మూరు అప్పడదొర గారు. వీళ్ళిద్దరూ ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో చాలా అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి పనిచేశారు. ఆ మనుషులను స్థానికంగా గౌరవించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1కి కొమ్మూరు పేరుని, టెర్మినల్ 2కి పతివాడ పేరుని పెట్టాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకునే ముందు స్థానికంగా ఉన్న ప్రజల తాలూకా మనోభావాలను కూడా గుర్తించాలి. ఇక్కడ బడుగు బలహీన వర్గాల జిల్లాలు, మా సామాజిక వర్గం నుంచి ఇక్కడ నేతలు వచ్చారు. ఆ నేతలు గౌరవించాలనే ఆలోచన చేయకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యం కాదు. దయచేసి వెంటనే ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లని టెర్మినల్ 1, టెర్మినల్ 2కి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అవనాపు విజయ్, పిల్ల విజయ్ కుమార్లు మున్సిపల్ కమిషనర్ పిల్లి నల్లయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్గా నియమితులయ్యాక నల్లయ్యను తొలిసారిగా కలిసి అభినందనలు తెలియజేశారు. నగర సమగ్రాభివృద్ధికి కమిషనర్ కృషి చేయాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. కమిషనర్ ఆధ్వర్యంలో నగరం సర్వతోముఖ అభివృద్ధి సాధించి ప్రగతి పథంలో పయనించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పిల్లి నల్లనయ్య మాట్లాడుతూ తనకు గతంలో వివిధ అధికార విధుల్లో గల అనుభవంతో స్థానికులు సహాయ సహకారాలతో నగరాభివృద్ధికి కృషి చేస్తానని నాయకులకు తెలిపారు. మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయనతో మన విజయనగరం మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితులని, అలాగే పారిశుద్ధ్యాన్ని, వాటర్ ప్రాబ్లం అవునండి, అలాగే లైటింగ్ అవునండి, అలాగే రోడ్లు అవునండి, అటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఆయన ఆధ్వర్యంలో మన విజయనగరం మున్సిపాలిటీని అభివృద్ధి చేయమని చెప్పేసి మరి కోరడం జరిగింది. అలాగే విధంగా మా ఎమ్మెల్యే గారు అతిథి విజయలక్ష్మి గారు సహకారంతో మరి రానున్న బయటతరం పండుగను కూడా మరి మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో, కమిషనర్ గారి సహకారం, అలాగే ప్రజల సహకారం, మరి మా సహకారంతో మరి దిగ్విజయంగా పండుగని జరుపుతామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కమిషనర్ కూడా చాలా సంతోషంగా స్పందించి తప్పకుండా మా సపోర్టు, మీ సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేసిన సంతోషాన్ని తెలియజేసుకుంటాం. సీనియర్ ఆఫీసరు
అనేక ప్రాంతాల్లో చూస్తూ అనేక మంది ప్రజలను చదివిన వాళ్ళు, ఇంతకుముందు పూర్వం పెద్దలు మా మున్సిపల్ శాఖ మార్చులు మా నాయకులైనటువంటి నారాయణ గారి దగ్గర ఓఎస్డీగా చేస్తూ విశాఖపట్నం, శ్రీకాకుళం అనేక కార్పొరేషన్లో పనిచేసి అనుభవం గడించిన పిల్లి నల్లనయ్య గారు విజయనగరం మున్సిపల్ కమిషనర్గా రావడం ఎంతైనా సంతోషకరమైన విషయం, ఆనందించవలసిన విషయం. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు చూస్తే ఇంతవరకు మున్సిపాలిటీ శానిటేషన్లో కానీ, లైటింగ్లో కానీ, అవకతవకల్లో కానీ అనేక కార్యక్రమాల్లో చాలా చెడ్డ పేరు తెచ్చుకొని ఉంది. పాత కార్యవర్గం వలన, నడుస్తున్న కార్యవర్గం వలన ఈ రకమైన ఇదవుతుండగా చక్కని కమిషనర్లు రాకపోవడం, వచ్చిన వాళ్ళు కూడా కొద్ది రోజుల్లో నుంచి వెళ్ళిపోతుండడంతో ముఖ్యంగా 2022-23 సంవత్సరంలో బాగా అవకతవకలు మున్సిపాలిటీలో జరిగాయి అనేది యథార్థమైన విషయం ప్రజలందరూ గ్రహించబట్టే జిల్లా వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం వర్షం కురిసింది. తుఫాన్ తర్వాత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరి ఊబాలకు ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు. విజయనగరం పట్టణంలో కూడా ఓ మోస్తారు వర్షం కురిసింది. ఉదయం అంతా ఎండ వేడిమితో అల్లాడిపోయిన ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షానికి కాస్త ఉపశమనంగా ఉన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా కూడా పిడుగులు పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఉచిత ఇసుక సరఫరా కోసం సులభంగా ఇసుకను బుక్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. ఆన్లైన్ లేదా గ్రామ వార్డ్ సచివాలయంలో ఇసుకను ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు ఇసుక బుకింగ్ ఆర్డర్ తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వర్చువల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జేసీ సేతుమాధవన్, మైన్స్ డీడీ సూర్యచంద్రరావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మణికుమార్ తదితరులు సులభంగా ఇసుక బుకింగ్ చేసుకోవడానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఇబ్బంది వాడు అమ్మకుండా రీసేల్కి పోకుండా ట్రాక్టర్లో తీసేపోయి ఎడ్ల బండిలో తీసేపోయి లారీకి లోడ్ చేసి పంపిస్తే ప్రాబ్లం. అది కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓవర్ గ్రేటర్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఎడ్ల బండిలో తీసేపోయి లారీలు అమ్ముకోవాలన్నా రేటు అన్నీ ఫ్రీ ఇచ్చినప్పుడు మీకంటే వాడు ఎఫిషియెంట్ తప్ప అమ్మేదానికి అవకాశం వాడు ఆకాశంలో తీసుకుపోవడం, లారీలో పెట్టుకోపోవాలి, లారీ కాస్ట్ అవుతుంది, net excavation same range, nominal cost of same range, but the same range makes no difference, either transportation or excavation. మీకు ప్రైస్ ఉంటే ప్రైస్ అవాయిడ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రైస్ లేదు కాబట్టి బ్రీజ్ అండ్ ట్రూ స్పిరిట్ కామన్ మ్యాన్ చేరాలని నా ఉద్దేశం. ఇప్పుడు అది చేరకుండా అడ్డంకులు పడితేనే ప్రాబ్లమ్స్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రీ స్టాండ్ పేరు పెట్టి వాళ్ళు రేటు డిక్లేర్ చేసి ఎక్కడికక్కడ కాంగ్రెస్ జాతీయ నాయకులైన రాహుల్ గాంధీపై బీజేపీ మిత్రపక్షాలు చేసిన దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలని విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం విద్యాసాగర్ అన్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మిత్రపక్షాలకు వ్యతిరేకంగా డీసీసీ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ రాహుల్ గాంధీపై బీజేపీ మిత్రపక్షమైన శివసేన పార్టీ శాసనసభ్యులు సంజయ్ గైక్వాడ్, ఇతర బీజేపీ నేతలు చేసిన దిగజారుడు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరైనవి కావని అన్నారు. ఇటువంటి దిగజారుడు మాటలు మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముంబై నటి కేసులో ఎంతటి వారున్నా శిక్ష పడేలా చేస్తాం, స్పష్టం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత.
మాదక ద్రవ్యాలకు యువత బానిస కావద్దు. సంకల్పం సదస్సులో విద్యార్థులకు సూచించిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి. రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. సూచించిన వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామారావు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.